ఈరోజు శుక్రవారం దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ దేవుడు ఆత్మపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నందుకు దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ మరి దేవుని న్యాయపీఠం దగ్గర ఏ విషయముల మీద మనం లెక్క అప్పు చెప్పాలో ఆ విషయాలు ఈరోజు నేర్చుకున్నాము. ఏంటి చెప్పుకుంటున్నాము చెప్పండి. దేవుని న్యాయపీఠం దగ్గర మనం చనిపోతే మన కనురెప్ప పాటలో మనం వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయిన తర్వాత మనం దేవునికి ఆ న్యాయపీఠం ముందు ఏమి లెక్క చెప్పాలి, ఆ విషయంలో దేవుణ్ణి దగ్గర మనం సిద్ధపడదాం. తెలియాలి కదా, తెలిస్తే కదా లెక్క చెప్పగలం. భయంతో మనం నడవగలం. మనం తెలుసుకోవాలి, అనేక మందికి విషయాలు చెప్పాలి. లేకపోతే ఇంత శ్రమపడి దేవుల్లో ఉండి కూడా నరకంలో ఉండడం ఎంత భయంకరం. అనేక మందిని మనం దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. మనం సరిగ్గా ఉంటేనే తీసుకెళ్ళగలం. మనం వెళ్ళాలి, వాళ్ళు తీసుకెళ్ళాలి. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, పౌలు భక్తుడు మరి దేవుడు ఆయనకు నేర్పించారు విషయాలు. ఆ విధంగా మనము నేర్చుకుంటున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొననేరవు. రక్త మాంసములు ఎక్కడ? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటే దేవుని రాజ్యానికి వెళ్ళవు. మనకి ఇప్పుడు రక్తము మాంసము ఉంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. శరీరం మట్టి అయిపోతుంది. కాబట్టి క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములు ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. దేవుడు మధ్యాకాశంలో ఒక బూరగానే మనము వెంటనే ఒక రెప్పపాటులోనే దేవుని యొక్క మహిమ శరీరాలతో ఆ దేవుని మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. వెళ్ళాలంటే అర్హతలు కూడా మనము చూసాము, కొన్ని మాటలు నేర్చుకున్నాము. ఇక్కడ యోహాను 3:3-6 అందుకే సతులతో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడి దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నికోదేముతో యేసయ్య సూటిగా మాట్లాడారు. 6 లక్షల జనాభాను నడిపించిన పాస్టర్తో మాట్లాడారు. ఆయనకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు. కొత్తగా జన్మించడం అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి అనేక మంది సంఘాలలో కొత్తగా జన్మించడం అనేది తెలియక నశించిపోతున్నారు. కాబట్టి రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను ఒక సువాసనగా ఉండమని దేవుడు ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్పి రోమా 8:9 పౌలు గారు చెప్తున్నారు. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? 2 మార్లు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మించగలరా అని ఆయన అడుగుగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుడు కోసము అనేక మంది ప్రవచించారు, అవి జరిగాయి. ఆయన వస్తారు, మన కోసం ప్రాణం పెడతారు, మరి ఆయన సిలువ వేయబడతారు అనే ప్రవక్తలు ప్రవచించారు, అవన్నీ జరిగాయి. ఇక్కడ దేవుడే ఆ యేసయ్యే వచ్చి చెప్తున్నారు ఈ మాటలు. ఒకటి కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. మరి మనం భూలోకంలో ఉన్నాము దేనికోసము? దేవుని రాజ్యంలో ప్రవేశం కోసము పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనల్ని ఈ విధంగా సంరక్షించారు. ఈరోజు ప్రాణములతో ఉన్నామంటే దేవుడు సమృద్ధితో ఆయన ఆత్మతో నింపి మనకి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన పని చేయడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ విషయంలోనే దేవుడు లెక్క చెప్పాలి. ఫస్ట్ ఏ విషయంలో లెక్క చెప్పాలి? నువ్వు రక్షించబడ్డావా? ఎంతమందిని నువ్వు రక్షించావు నీ ద్వారా? నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వు అన్ని బిడ్డలు నా బిడ్డలు నువ్వు రక్షించుకొని నా దగ్గర తీసుకొచ్చావు. ఈ లెక్క ఆయన తీర్పులో లెక్క చెప్పాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది,
5 10 మీరు జరిగించినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అవి మంచివి చేయి, నువ్వు చెడ్డవి చేయి, ఆ న్యాయపీఠం ముందు లెక్క చెప్పాలంట. చనిపోయిన వాళ్ళు కూడా మృతులు లేపబడి ఆ టైంలో మొదటి లైన్లో ఉంటారు. సజీవులుగా ఉన్న మనము ఇప్పుడు దేవుడు వచ్చారనుకో సెకండ్ లైన్లో ఉండి మనం లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఈ విషయాలు చాలా తెలియదు. ఇప్పుడు మనకి తెలియవలసినాడంటే దేవుడు మనం ఎంత అదృష్టవంతులు, అవునా కాదా? చెప్పండి. దేవుడు మనకు చెప్తున్నాడంటే దేవుడు అనేక మంది బిడ్డలు రక్షించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా తయారు చేయండి, నా మూలంగా బాప్తిస్తాలు ఇవ్వండి, నేను ఏ సంగతి చెప్పైనా అవే మీరు బోధించండి అని దేవుడు చెప్తుంటే ఆ విషయాలు దేవుడు మీకు లెక్కప్ప చెప్పారు. ఆ లెక్కప్ప చెప్పాలి. దేవుడు ఒక హోంవర్క్ అప్ప చెప్పి వెళ్ళారు. ఒక హోంవర్క్ ఇచ్చారు దేవుడు. ఏ హోంవర్క్ ఇచ్చారమ్మా? దేవుని పిల్లలు రక్షించండి. దేవుని బిడ్డలు అనేక మందిని రాజ్యానికి వారసులుగా తీసుకురండి అని చెప్పి దేవుడు లెక్కప్ప చెప్పారు. లెక్కప్ప చెప్పినప్పుడు లెక్కప్ప చెప్పాలి అని అంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ నికోదేముతో దేవుడు శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది అని చెప్తున్నారు. శరీర మూలంగా జన్మించింది శరీరం. నువ్వు శరీరానుసారంగా ఒకరి కోసం నువ్వు హెల్ప్ చేస్తున్నావా? ఆత్మ కరెక్ట్గా ఉండాలని నువ్వు హెల్ప్ చేస్తున్నావా? ఆత్మని నువ్వు బలపరుస్తున్నావా? శరీరాన్ని బలపరుస్తున్నావా? శారీరకంగా ప్రార్థన చేస్తున్నావా? శరీరానుసారమైన బోధ చేస్తున్నావా? ఆత్మ బలంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉండాలి, ఉంటుందా లేదా? నీ శరీరము బలం, నీ ఆత్మ కరెక్ట్గా చక్కగా బలంగా ఉందనుకో, ఆత్మ కరెక్ట్గా బలంగా ఉందనుకో, అప్పుడు నీ శరీరం కూడా బలంగా ఉండదు. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమే అంటారు. అప్పుడు ఆకలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుడికి ఎలాగైతే ఆకలి లేదో అలాగే మనకు కూడా ఆకలేదు. ఎప్పుడైతే దేవుని ఆకలి లేకుండా, దేవుడికి లెక్కప్ప చెప్పాలనే ఆకలి లేకుండా, శరీరానుసారమైన ఆకలి అంటే రోమ 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, మీ పరలోకం తెలుసు మీకు ఏది కావాలంటున్నాడు. అప్పుడు దేవుడు ఆకలి లేకుండా ఆ దేవుడు చేస్తాడు. నువ్వు నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే దేవుని పిల్లలను రక్షించి మరి దేవుని రాజ్యంలో నువ్వు ఒక్కదానివే ప్రవేశించడం కాదు, నువ్వు ఒక్కడే ప్రవేశించడం కాదు, అనేక మందిని నువ్వు తీసుకొని వస్తే అక్కడ ఒక జీవ కిరీటం, నీతి కిరీటం ఉంటుందట. మొత్తం ప్రపంచాలంతా దేశాలన్నీ కలిపి అక్కడ ఉంటే నీకు ఒక కిరీటము దేవుడు పెడుతుంటే నీ చుట్టూ నువ్వు రక్షించిన వాళ్ళందరూ నేను గుంపుతో నీ చుట్టూ నిలబడితే, నా పిల్లలు నేను ఎంతమంది బిడ్డలు, ఇదిగో అరుణ కాంతి వల్ల నేను ఇన్ని బిడ్డలు రక్షించావు, ఆ బిడ్డ ద్వారా మేము అందరూ రక్షించబడ్డామండి అని వాళ్ళందరూ సాక్ష్యం చెప్తుంటే పరలోక రాజ్యంలో అది అంతగా నీకు అప్పుడు వెంటనే దేవుడు వచ్చాక నీకు ఏ కిరీటం పెడతారు చూద్దామా? ఏ కిరీటం అంటే దశలోనికే పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 2వ అధ్యాయము 19వ వచనంలో ఎంతమంది కావాలా? మరేమి ఆమె నాలుగు ఏమాలు ఇష్టం లేదేమో అనుకుంటున్నాను నేను. దేవుని పిల్లలు ఎలా రక్షించాలని బాధపడుతున్నారా? దేవుడు తోడే ఉంటాడు. దేవుడు వస్తాడు కదా, దేవుడు వస్తానంటాడు కదా. మార్కు 16:20 ఏంటుంది? మీరు ప్రకటిస్తుంటే వాక్యం ఆయన సహకారిగా ఉండి ఏం చేస్తాడు? ఆయన మహత్కార్యం చేస్తాడు నీతోటి. నువ్వు నడవాలంటే నడిస్తే చాలు, ఆయన నీతో వస్తాడు. నువ్వు ఇష్టపడితే చాలు, దేవా నేను నీతో వస్తానయ్యా, నన్ను తీసుకెళ్ళవా, నాతో రావా అని అడగాలి. ఏడుస్తూ అడగాలి. టైం అయిపోయిందయ్యా, సన్నిధికి వెళ్ళడం టైం అయిపోయింది, ఈ రోజు నేను ఆబ్సెంట్ అయిపోయిందయ్యా, బలరాధన ఇవ్వలేదయ్యా, బలరాధన తీసుకోలేదయ్యా, ఇది ఎడతెగక ప్రార్థనందు సావాసందు రొట్టెలు ఇచ్చడందు ఎడతెగకుండమంటే నేను ఉండలేదయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇంట్లోని పనులు నిగ్రహంగా చేసుకున్నానయ్యా, వాటికి సాగిలి పడిపోయినయ్యా, భర్తకి సాగిలి పడిపోయినయ్యా,
శరీరాంశాలకు భయపడిపోయినాయా? శరీరాన్ని చంపడానికి భయపడకూడదు, కానీ ఆత్మను శరీరాన్ని రెండింటిని అగ్నిలో పడవేయడానికి మీరు భయపడండి అని నాతో మాట్లాడితే నేను సేవలో ఏ ఆధారం లేకుండా వచ్చేసాను. నేను ఏ ఆధారము లేదు, నాకు దేవుడు పట్టుకొని వచ్చేసాను. నేను ఇప్పటికీ కూడా నేనున్న బ్లాక్లో కూడా దేవుడు మతము కులము భేదం లేకుండా ఎంతమందినో దేవుడు రక్షించి దేవుడు ప్రేమ ఏంటో రుచి చూపించాడు. నమ్మేసుకోగలేదు. దేవుడి ప్రేమ రుచి చూసిన వాళ్ళు కూడా అక్కడ దేవుడి రాజ్యంలో ఉంటారంట. ఆ రుచి చూసిన వాళ్ళు ఏలైనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైన అయినను ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కూడా ఆ కిరీటం ఎవరంటే, ఎవరైతే నీ ద్వారా మతము కులము భేదము లేకుండా దేవుని పరువును తీయకుండా ఆయన బాహటంగా నువ్వు స్థిరమేయకుండా నువ్వు పరిశుభ్రంగా ఉండి ఎన్ని నిందలు దెబ్బలు అవమానాలు భరిస్తూ రెండింతల ఆశీర్వాదం ఉంది. చేసే కొండ మీద ప్రసంగం చేశారు కదా, ఆ కొండ మీద ప్రసంగం విని దాని ప్రకారం నడిస్తే చాలు దేవుడి రాజ్యం వెళ్ళిపోతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు ఫలం మీకు అధికమగును. అంటే ఇదే ఎక్కడున్నమాట? మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. ఏంటది? నిరీక్షణ ఏదైనా మా నిరీక్షణ అయినను ఆనందమైన అతిశయ కిరీటమైనను ఏది అని క్వశ్చన్ మార్క్. అతిశయ కిరీటము అంటే నీకు గొప్ప పేరు, ఒక కిరీటము, ఒక రాణిగా, రారాజు బిడ్డగా. ఆయన రారాజు అయితే నువ్వు రారాజు కుమార్తెగా, రారాజు కుమారుడిగా ఉండాలని ఇష్టముందా లేదా? ఇష్టముంది. ఇష్టమున్నప్పుడు ఏది చెందొచ్చినా, ఏ విషయంలో లేట్ అయినా, ఏది నష్టపోయినా ఆ విషయాలన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నా కోసం నా బిడ్డ త్యాగం చేసింది, ఫలానా త్యాగం చేసింది. ఎందుకంటే దేవుడు తన మహిమనంతా విడిచిపెట్టి పెంటలాంటి మన మనుషుల దగ్గరికి వచ్చాడు. మనం పాప క్షమాపణ కూడా మానవాళి రక్షణ కోసము, పాప క్షమాపణ కోసము ఆయన మానవాళ్ళని రక్షించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. మనం ఏం ప్రాణం పెట్టేక్కర్లేదు కదా, ఒక టైం ఇవ్వాలి. మనం నేర్చుకోవాలి, సరిగ్గా పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవుని దగ్గర దేవుని డబ్బులు దొంగిలిస్తే శాపగ్రస్తులుగా ఉంది. దేవుని దగ్గర ప్రతిదీ కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఆ దేవుని డబ్బులు దేవుని పిల్లలకి వాడడానికి పనికి వస్తాయి, దేవుని కార్యాలకి వాడడానికి పనికి వస్తాయి. దేవుని సంఘంలో ఒక స్తంభంగా ఉండమని చెప్తున్నారు. అప్పుడు శోధన కాలంలో నేను దాస్తానని ప్రకటన 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు ఉంది. ఆ యెరూషలేము మీద పేరు నీ మీద రాస్తానంటున్నాడు. నువ్వు నుదిటి మీద ఆయన పేరు నీకు చెప్పుతానంటున్నాడు దేవుడు. ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనంలో 7వ వచనంలో దేవుడు ఏంటంటే నుదిటి మీద నీ పేరు, దేవుని పేరు చెప్తాడంట. నా బిడ్డ అని భూలోకంలో నీకు చెప్తాడు. ఆయన పేరు ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లలకి సహకరిస్తావో జీవగ్రంథంలో నీ పేరు ఉంటుందని ఫిలిప్పీ 3వ అధ్యాయంలో పౌలుకి సహకరించిన స్త్రీల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుసా? నువ్వు సహకరించాలి, నీకు చేతకాలంలో సహకరించాలి, దేవుడు పనిచేస్తున్న సేవకులకి సహకరించాలి. సువార్త చేస్తూ మరి దేవుడి పరిచర్య, ఏ పరిచర్య చేసినా దేవుడి నామంలో నువ్వు దేవుని కోసం చేస్తున్నావు, మనుషుల కోసం కాదు. సంఘం అంటే దేవుడిది, అది మనుషులది కాదు. అది దేవుని ఆలయం. దేవుని కోసం నువ్వు ఏ శ్రమ పడినా, ఎవరి కోసం ప్రార్థన చేసినా, ఎవరు మాట వినట్లేదో వాళ్ళ కోసం కన్నీరు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రతి కన్నీరు దేవుని సన్నిధిలోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఏసే నా క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి ఒక్కరూ నువ్వు నేను ప్రత్యక్షం అవ్వాలి. ఏ మంచి చెడ్లు చేశారో దాన్ని బట్టి వారికి ఒక రేంజ్ ఉంటుంది. ఇక్కడ పేదోళ్ళకి చిన్న గుడిసి, చిన్న పాక, పెద్దోళ్ళకి ఎలా ఉంటుంది, పెద్ద బిల్డింగు, ఏసీ బంగ్లా, ఏసీ కారు ఎలా ఉంటుందో అది భూలోకంలో అవేమీ రావు. అందుకే మొదటి నీతి నేను రాజ్యాన్ని వెతకండి అంటాడు. ఆ స్థితి ఉంటుందట. అలాంటి వాళ్ళు
ఎక్కడ ఉంటారు? అసలైన యుగాలు దేవునితో ఉండేది ఇక్కడ ఉండేది 60-70 సంవత్సరాలు మహా బ్రతికిదే. కానీ యుగాలు ఉన్న దానికోసం మనం ఆలోచించాలా వద్దా? ఆలోచించినప్పుడు లాజరు ఎలా ఉన్నాడు? లాజరు ధనవంతుడేమో అగ్నిగుండంలో కాలుతో ఒక చిటికెన వేలుతో, లాజరు చిటికెన వేలుతో ఒక చుక్క మంట అనేసి అగ్నిగుండంలో మండుతా దేవుడిని అబ్రహాము కుమారుడు వెళ్ళిన దేవా, ఇదిగో అబ్రహాం కుమారుడు ఎవరు? లాజరుని చిటికెన వేలుతో నా నాలుక తడపడానికి సహాయం చేయాలి అన్నది. ఎక్కడ ఆనుకొని ఉన్నాడు? అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు. చెరువుల పెంకులతో పేదరికంలో ఆ ధనవంతుడ బల్ల కింద రొట్టె పక్కలు తింటూ బ్రతికాడు. తెలుసా? ఆ ధనవంతుడు ఏమీ కూడా చేయలేదు. ఆ హోదాలు, ఆ అహంకారం అనేది దేనికి పనికి వచ్చింది? ఆ ధనవంతుడికి దేవుని బిడ్డకి అలా బాధ పెట్టినందుకు అయినా సరే దేవుని చూపిస్తూనే ఉన్నాడు. దేవుని అంత బాధలో కూడా దేవుని నిందించలేదు లాజరు. ఆయన దేవుని రాజున అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క స్థితి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఈ లోకంలో కాదు లెక్క, దేవుని రాజ్యంలో ఏ స్థితిలో ఉన్నారనేది మనము లెక్క చూసుకోవాలి. కాబట్టి మనం కుడి చేయి చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. ఎవరో చూస్తారు, వాళ్ళు చేస్తున్నప్పుడే వాళ్ళు చూస్తున్నప్పుడే నేను చేస్తాను, అది సైతాను గుణం. అది సైతాను స్వరముతో సైతాను పనులు చేసిన వాళ్ళకి, లోకంలో శాపంలో ఉన్న వారికి, లోక స్నేహము చేసిన వాళ్ళకి సాతాను వాళ్ళ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు ఉంటాడు. కాబట్టి ఆ విధంగా నడుస్తున్నామా, ఎలా ఉన్నామని ఎవరు నడిపిస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుడు చూస్తున్నాడనే భయంతో మనకు దేవుడు పని చేస్తామని దేవుడు చెప్పినా చెప్పకపోయినా, సేవకులు చెప్పినా చెప్పకపోయినా ఒక బాధ్యత వహించాలి. నీ ఇంట్లో నువ్వు ఎలా చేసుకుంటావు? నీ ఇంట్లో వాళ్ళు సోమ పొద్దులో తిని పడుకొని నేను బాధ పెడుతున్నప్పుడు నువ్వు చేసుకొని ఇంట్లో ఎలా వచ్చేస్తున్నావు? నా కుటుంబం కావాలని, అలాగే నా దేవుడు ఇల్లు కావాలి, నాకు దేవుడి రాజ్యం కావాలి, నాకు ఈ నీతి కిరీటం నాకు కావాలి, నేను ఆ తీర్పులు ఇవన్నీ లెక్కప్ప చెప్పాలి, నేను మంచి చేసినా చెడ్డ చేసినా దేవుడికి నేను ఈ లెక్కప్ప చెప్పాలి. అతిశయ కిరీటము నాకు దేవుడు అక్కడ కూర్చున్నాడు. అక్కడ దేవుడు నన్ను ఒక రాణిలాగా, ఒక రాజులాగా, దేవుడి పిల్లగా నన్ను నిలబెడతాడు అని చెప్పి దేవుడు ఆశపడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఏంటుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఎప్పుడైతే చనిపోయిన వాళ్ళు లేకపోతే బ్రతికుండగా మనము ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉన్నామో దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుడు వార్త అంతా దేవుని ఈ సువార్త సకల జనులకి ప్రకటించిన తర్వాత అప్పుడు దేవుడు వస్తున్నాడు. బాగా గుర్తు పెట్టుకోవాలి మాటలు, హృదయంలో మనసులో ముద్ర వేసేసుకోవాలి. ఎవరు ఏదో అంటున్నారు అనేసి మనుషుల వైపు చూడకూడదు. మనుషుల దురాత్మల సమూహము దూరిపోద్ది. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహముతో. కాబట్టి వాళ్ళ వైపు చూడకుండా హెబ్రీయుల 6వ అధ్యాయం ఎక్కడుందో మాట, మనుషుల వైపు చూడకుండా దేవుని దగ్గర తీర్పు దగ్గర నిలబడాలి అనే మాటలు గుర్తు పెట్టుకొని మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు. కాబట్టి మనుషులు ఒకసారి చనిపోతారని నియమించాడు దేవుడు. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. నరులు ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. యోగు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు 14వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి యోహాను 14వ అధ్యాయంలో, యోహాను సువార్త మత్తయి 24:14లో ఈ వార్త విన్న వార్తలు దేవుడు మనకు నేర్పించడు. సకల జనులకు ప్రకటించిన తర్వాతే
దేవుడు వస్తున్నాడు, అంతం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అందరికీ ప్రకటించాలి, చెప్పాలి. వినకపోతే వాళ్ళ కోసం కన్నీరు కాచి పాజిటివ్ ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? సన్నిధికి వస్తారు, కొన్ని నేర్చుకుంటారు. ఒకేలా వాళ్ళు రాకపోయినా, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏ ఊరిలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా అవన్నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడికి తెలియపరుస్తారు. వాళ్ళకి ఆ విధంగా రక్షణ వస్తుంది. రక్షణ వచ్చినప్పుడు ఈ భూలోకంలో కలవలేనప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అనేక మంది వార్త వింటున్నారు. వాళ్ళు విని రక్షించబడుతున్నారు. వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తారు. ఎక్కడ చెప్తారు వాళ్ళు? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో నీ చుట్టూ చేరిపోతారు. నేను ఇదిగో ఈ బిడ్డ ద్వారా నేను రక్షించబడ్డాను, ఈ వాక్యం విని నేను రక్షించబడ్డాను, వీళ్ళు చేసిన కన్నీరు బట్టి నేను రక్షించబడ్డాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఇక్కడ నేను నిలబడ్డానంటే సియోన్ అక్కడ దేవుని సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పడానికి నేను కూడా ఇక్కడ నేను ఉన్నానంటే నేను కూడా ఆ వాక్యం విని కొన్ని మాటలు నేను కూడా ఆ విధంగా ప్రార్థన చేశాను. అనేక మందికి ఈ వార్త నేను ప్రకటించాను, అనేక మందికి షేర్ చేశాను. ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇవి పాపం చేయడానికి వాడలేదు. లోకానుసారమైన వార్తలు నేను పంపించలేదు, దేవుని వార్తలు నేను పంపించాను. నేను నేర్చుకున్న ఈ మాటలు నేను పంపించాను. ఎందుకంటే అంచె దినాల్లో సకల లోకానికి కూడా దేవుని వార్త ప్రకటించబడుతుంది. ప్రతిదీ కూడా ప్రకటించబడుతుంది. అంచె దినాల్లో ప్రతి ఒక్కరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎవరి మీద అయితే అలాగ ఆత్మను కుమ్మరిస్తాడో దానికి మతం కులము భేదం లేదు అని అపోస్తలుల 10వ అధ్యాయం 44వ వచనంలో అన్ని జనులతో సహా పరిశుద్ధాత్మ పొందుకున్నాను. నా జీవితంలో కూడా నేను చేసిన పరిచర్యలో కూడా ఆరాధన చర్చిలో ఉన్న వాళ్ళందరి మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరించారు. అక్కడ అన్ని జనులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి అందరూ కూడా చూస్తారు. ఇప్పుడు అంచె దినాల్లో ఈ వార్త స్పీడ్గా దేవుని వార్త ప్రకటించబడుతుంది అంటే దేవుని రాకడ దగ్గరికి వచ్చింది అని లెక్క. నోవాహు దినాల్లోని వ్యభిచారం విస్తరిస్తుంది. వరుస వాయ లేకుండా వ్యభిచారం వెళ్ళిపోతుంది. ఎలా చేయాలో, ఎలా నడవాలో, ఎలాగ మోసం చేయాలో ప్రతి విషయాలు కూడా చంటి పిల్లలు కూడా అర్థమయ్యేలాగా సాతానుడు బోధ వేగంగా పరిగెడుతుంది. సాతానుగాడు వాక్యము, సాతానుగాడు బోధ, సాతానుగాడు పరిస్థితులన్నీ పరిగెడుతుంది. దాని కంటే ఎక్కువగా మన వార్త ప్రకటన చేయబడాలి. అలా ప్రకటన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కలరేప పాటలో దేవుని మధ్యాకాశంలో కలుసుకుంటారు. అక్కడ నుండి న్యాయపీఠము దేవుని సింహాసనం దగ్గర వారు చేసిన మంచివైనా సరే, మనం చేసినవి చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు మనం లెక్క చెప్పాలి. చెప్తారా లేదా? అక్కడ కూడా కళ్ళు మూసుకొని ఉంటారా? ధ్యానం చేసుకొని చెప్పండి. అలా లెక్క చెప్పాలి. కాబట్టి నరుల ఆవిష్కారం పరిమితి కలది. పరిమితి ఉంది దానికి, ఒక లెక్క ఉంది దానికి. ఆ లెక్క అయిపోయిన తర్వాత దేవుడు ఒకవేళ వచ్చేస్తే సజీవులుగా వెళ్ళిపోతాం, సెకండ్ లైన్లో ఉంటాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఫస్ట్ లైన్లో ఉంటారు. ఈ తీర్పులో దేవుని దగ్గర, దేవుని న్యాయపీఠం దగ్గర ఏ విషయాల మీద మనం లెక్కప్ప చెప్పాలి అని అంటే, ఏ విషయాల మీద లెక్కప్ప చెప్పాలి? మనం విన్న వాక్యాన్ని, మనం రక్షణ పొందుకున్నాం, మనం విన్న వాక్యం అంతా మనసులో, హృదయంలో ముద్రించుకొని ఆ వాక్యం పట్టుకొని బయలుదేరుతూ ఉంటే మహత్కారాలు సూచిక్కునే దేవుడు చేస్తానంటున్నాడు. మార్కు 16:20 ప్రకారం చేశాడు. కాబట్టి దాన్ని స్తుతులు చెప్పుకుంటూ ఇంకా బయలుదేరాలి. ఒకళ్ళే పట్టుకోవడం కాదు, అనేక మందిని ఎక్కడ నీ కాలు పెడుతున్నావో, ఎక్కడ నువ్వు బయలుదేరుతున్నావో ప్రతి ఒక్కరికి నీ ద్వారా ఒక సాక్ష్యం రావాలి. బుధవారం, శుక్రవారం, ఆదివారం ఒక సాక్ష్యం రావాలి. ఈరోజు ఒక సాక్ష్యం వచ్చింది. అలా ప్రతిరోజు నేను సాక్షిగా ఉండాలి ప్రభా అని చెప్పి దేవుడి దగ్గర మొరపెట్టుకొని దేవుని స్తుతియాగం అర్పించాలి. అలాగే యోబు 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచునని
నేను ఎరుగుదును అంటాడు. సజీవుడైన భూమి మీద మళ్ళీ తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడైనా మనం నేర్చుకున్నాము. మళ్ళా ఎవరైతే విడిచిపెట్టబడ్డారో, ఎవరైతే సిద్ధంగా లేరో, కనురెప్ప పాటులోనే కుటుంబంలో వారు విడిచిపెడతారు, సంఘంలో ఉన్న వాళ్ళు విడిచిపెడతారు. దేవుడు విడిచిపెట్టేస్తాడు వాళ్ళు. వాళ్ళ ప్రతి భాష బిందువులు తొడవడానికి ఆయన వెంటనే వాళ్ళు తీసుకువెళ్ళిపోతాడు. వాళ్ళతో మరి 7 సంవత్సరాలు కూడా 7 సంవత్సరాలు మరి విడిచిపెట్టిన వారికి అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ముగించిన వెంటనే ఆ ముగింపు జరుగుతుందిగా అనగా మళ్ళా వీళ్ళందరినీ పట్టుకొని ఎవరైతే దేవుడు తీసుకెళ్ళి తీర్పులను పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాలు ఇచ్చి మళ్ళీ ఈ నీతి ఏంటది అతిశయ కిరీటం ఇచ్చి మరి దేవుడు మళ్ళా భూలోకానికి తీసుకుని వస్తాడు. ఆ తీసుకొని వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనేది దేవునితో కలిసి దేవుని పిల్లలు కూడా జరిగిస్తారు. రోమాపత్రికలో 6:7 ఒక మాట ఉంటుంది. 6:7 చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయము 'ఆ మధ్యాకాశంలో దేవుడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంది. జరిగినప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుందాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఎందుకంటే అన్యజనులు ఏం అడుగుతారంటే ఈ భూలోక సంబంధమైనవి అడుగుతారు. ఇవి జాగ్రత్తలు అన్నమాట. దేవుడికి లెక్క చెప్పాలంటే మనం ఏ విధంగా సిద్ధపడి ఆ దేవుడి యొక్క ఆ కిరీటాన్ని, అతిశయ కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ ఆ సిద్ధపడడానికి ఎలా ప్రార్థన చేయాలట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండబడి మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు అక్కరకాలంలో లేవు, ఆయనకు తెలియను, కాబట్టి మీరేలాగ ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నారు? పరలోక ప్రార్థన చెప్పారు. పరలోక ప్రార్థన చక్కగా నేర్చుకోవాలి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక 7వ వచనం నుండి ఉన్నది. కాబట్టి 7వ వచనం చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళకి అది నేర్పించాలి. కానీ మీకు చదువు రాకపోయినా సరే విద్య లేని పామరులనే దేవుడు శిష్యులుగా తయారు చేసుకున్నాడు. ఆ విద్య లేని పామరుల ద్వారానే ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఈ సువార్త అంతా ప్రకటించబడుతుందంటే వారికి కారణం వాళ్ళే దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బైబిల్లో కూడా రాశారు. నూతన నిబంధన అంతా వాళ్ళే రాశారు. వాక్యం అంతా వాళ్ళే రాశారు. బైబిల్ వాళ్ళే రాశారు. కాబట్టి చదువు రాదు అని ఏమి వంకలు చెప్పకూడదు. మనం చనిపోయేదాకా ఏమి ఉండదులే అని చాలా మంది అనుకుంటారు. చనిపోతే బాగుండు, ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. అది సాధారణ బోధ. ఆడి నీకు వచ్చి బోధ చేస్తుంటాడు, నీకు ప్రేరేపిస్తుంటాడు. చనిపోతే బాగుండు, చనిపోతే నాకు ఈ కష్టాలు తీరిపోతాయి కాదు, అసలు కష్టాలు అప్పుడే బయలుదేరుతాయి. యుగాలు అగ్నిలో మండుకొని ఉంటాం. చనిపోతే బాగుండు అనే మాట ఆడకూడదు ఎవరు కూడా. అలాగన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు మన కళ్ళ ముందే, అలా చెప్పినా వినకుండా. కాబట్టి దేవుని దగ్గర పరలోక ప్రార్థన చెప్పుకుంటే దేవుడు నడిపిస్తాడు. ఏ ప్రార్థన రాకపోయినా పరలోక ప్రార్థన చిన్నపిల్లలైనా పిలిచి చదువు లేని వాళ్ళ దగ్గర, ఆ పిల్లల దగ్గర ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మీరు డబ్బులు బంగారం ఎవరికి అమ్మాలి, ఎక్కడ ఎంత డబ్బు దాయాలి, నక్కలకు బొరియలు ఉంటాయట, ఆకాశ పక్షులు భూములు ఉంటాయట, కానీ దేవుడు తలపాల్చడానికి చోటు ఉంటుందంట. దేవునికి చోటు ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రజలు ఎక్కువైపోతున్నారు. ఈ లోకంలోనే దేవుని రాజ్యం కోసం ఆలోచించుకుంటే ఈ హలోక భూలోక సంబంధమైనవి వెతుక్కొని
దేవుని డబ్బులు ఇవ్వకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా వాళ్ళు శాపగ్రస్తులా మిగిలిపోతారు. దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. వాక్యం గుర్తుండదు. వాక్యం ఎందుకు గుర్తుండట్లేదంటే దేవుని ప్రణాళిక ప్రకారం నడవాలంటే మెయిన్ వాక్యం గుర్తుండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు ఏడు గుర్తుంటుంది? ఏడమ్మా ఏడు గుర్తుంటుంది? దేవుని ఆజ్ఞలు పాటిస్తే వాక్యం గుర్తుంటుంది. వాక్యం ఏం చేస్తుంది? ఒక సాక్ష్యం తీసుకొస్తుంది, కొన్ని బిడ్డలను రక్షిస్తుంది. వాళ్ళని ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతకారం జరుగుతుంది. వాక్యం ఎవరిలో ఉన్నా సరే, దేవుని మాటల ప్రకారం ఎవరో చూస్తున్నారు, నాకు ఈ రోజు ఎవరో ఫోన్ లేదు కదా, నాతో ఎవరు మాట్లాడట్లేదు కదా, నా ఫోన్ డెడ్ అయిపోయింది కదా అంటే అది కుదరదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం నీకు నీ ప్రాణాన్ని దొలిస్తూ ఉంటుంది. ఆ వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో అప్పుడు వాక్యం నీకు గుర్తొస్తుంది. ఆ గుర్తొచ్చినప్పుడు నువ్వు వెంటనే దేవుని మాటలు గబగబా దాని వాక్య ప్రకారం నడిపిస్తుంది. ఆ వాక్యమే నీ పాదాలకి దీపము అని ఉంది వాక్యం. కాబట్టి చనిపోతే పర్వాలేదులే అని అనుకోకూడదు. పరలోకంలో ఏ స్థానంలో మనం ఉంటామో ఒక మంచి స్థానంలో ఉండాలని ఉందా? ఇప్పుడు బతుకు బాగోలేదని ఏడడం కాదు. ఇక్కడ ఉన్నది కొద్ది కాలమే. త్వరగా ఈసీ వచ్చేస్తుంది. త్వరగా పనిచేస్తే దేవుడు త్వరగా వచ్చేస్తాడు. త్వరగా వెళ్ళిపోతాం. ఆ తొందర ఉండాలి. నీ కన్నీరు తుడిచేవాడు ఆయన ఉన్నాడు. నీ భర్తగా, నీ అన్నతమ్ముడుగా, నీ అక్క చెల్లిగా, నీ తల్లిదండ్రిగా ఆయన ఉన్నాడు. ఆయన చేస్తాడు. ఆయన అన్వేస్తాడు కాదు. ప్రతిదీ జీవగ్రంథంలో రాస్తున్నాడు. ఆ జీవగ్రంథంలో తెరవబడిన వాక్యం చెప్తుంది. అవన్నీ తెరిచి చూస్తాడు. ఇలా కళ్ళు మూయగానే ఆ జీవగ్రంథం నీ పేరు మీద నా గ్రంథం అంతా తెలుస్తాడు దేవుడు. అదంతా చూస్తాడు. ఆ దేవుడు అంతా లెక్క ఉంది ప్రతిదానికి. ఈ భూలోకంలో లెక్కలు ఎలా ఉన్నాయి? దానికి మించి ఉన్నది. అవి అసలైన లెక్కలు. కాబట్టి 2 కొరింథీ 5:10 ఒకసారి చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అయితే ఈ లోకము జారులతో నైనను, లోకులతో నైనను, దోచుకుల వారితో నైనను, విగ్రహారాధికులతో నైనను ఏమాత్రమో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. కాబట్టి సాంగత్యం అనేది వాళ్ళతో చెయ్యొచ్చు, కానీ నీ వెలుగు ప్రకాశింప చేయాలి అని దేవుడు చెప్తున్నారు. ప్రకాశింప చేయాలి. నీ వెలుగు ద్వారా ఆడున్న చీకటి వెళ్ళిపోవాలి. ఆ లోభత్వము, విగ్రహారాధన, దేన్ని ఎక్కువ టైం ఇస్తున్నారో దానికి విగ్రహం కింద చేసుకోవడం. దేనికి నిద్రకి ఇస్తున్నావా? తిండి వండుకోవడానికి ఇస్తున్నావా? ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. కాబట్టి ఇందాక 1 కొరింథీ 5:10 చూసాము. ఇప్పుడు 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంలో జరిగించిన వాటి ఫలమును దేహంతో వెయిటేజ్ చేస్తాం. దేహం అంటే ఏంటమ్మా? దేహం అంటే శరీరము. దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్టు. ప్రతి వాడు అంటే ఎవరు? మతము కులం భేదం లేదు దానికి. చిన్న పెద్ద ముసలోడు ఆడ మగ లేదు. కాబట్టి దేవుడి కోసం నీ శరీరముతో నువ్వేం చేస్తావు? ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. ప్రతి నిమిషానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. న్యాయపీఠం నుండి చనిపోయిన వాళ్ళు కూడా దేవుడు తీసుకొస్తున్నారు. వాళ్ళకి దేవుడు మహిమతో నింపి దేవుడు తీసుకొస్తారు. న్యాయపీఠం ముందు లెక్కప్ప చెప్పాలి. వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఇవన్నీ ఎవరు బోధించారు? బోధించే కదా ముందుగా చనిపోయారు. చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులే తెలిపోతారు. మరి మిగిలిన వాళ్ళు ఇప్పుడు చనిపోతానని ఎవరన్నాడంటే వాళ్ళకి ఎంత నష్టం తెలియదు కదా. తెలుసుకోవాలి. దేవుడికి లెక్కప్ప చెప్పడానికి నేర్చుకోవాలి. అటువంటి ప్రార్థన నేర్చుకోవాలి. అటువంటి వాక్యం నేర్చుకోవాలి. అటువంటి నేర్చుకొని ఇతరులు వెలిగించాలి. దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి నడిపించాలి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో చేయమంటున్నారు. మంచివైనా సరే నువ్వు జరిగించినవి, తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంలో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడిలో పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను.
ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో కూడా ఇలాంటి మాట ఉంది. 8వ అధ్యాయము 39వ వచనంలో, ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగును గనుక నీవు ఆకాశము నీ నివాస స్థలములను విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడట. తెలిసిన ఆకాశమును నీ నివాస స్థలములను విని దేవుడు అక్కడ వింటాడు. ఇక్కడ చేసిన ప్రార్థన ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు ఎరుగుతాడు. అదే ఇందాక పిల్లలకు ప్రార్థన చేయడమే. ప్రతి ఒక్క హృదయాంతరంగాలు ఎరిగిన దేవ, నీవు ఆకాశంలో నివాస స్థలమును విని, ఆకాశంలో ఆయన నివాస స్థలం వింటున్నాడు. నీ నివాస స్థలం విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం అనేది ఇస్తాడంట ఆయన. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ప్రవర్తించాలి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడిని ఏ సత్కారము చేయలో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఏ సత్కార్యం నువ్వు చేసినా, ఏ మంచి పని నువ్వు చేసినా దేవుని దగ్గర పొందుకుంటావు. ఎవరో ఏదో ఇస్తారని చేయడం కాదు. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో ఇస్తారని చేస్తారు. చాలా మంది డబ్బులు ఇస్తేనే చేస్తారు. ఇప్పుడు సువార్త కూడా ఒక 100 రూపాయలు ఇస్తారే సువార్తకు వస్తారంటున్నారు. 100 రూపాయలు ఇవ్వకపోతే సువార్తకు రారమ్మా. బైబిల్ క్లాస్ పెట్టినా సరే 100 రూపాయలు ఇస్తే 150 ఇస్తే ఒక క్లాసులకు వస్తారు. ఆ బైబిల్ క్లాసులు కూడా ఆ ఛార్జీలు ఇస్తేనే వస్తారు. కాదు, అలా కాదు అంటున్నాడు దేవుడు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడిని ఏ సత్కార్యము చేయనో దాని ఫలం ప్రభు వల్ల పొందునని మీరు ఎరుగుదురు. ఆ ఫలం అనేది మీరు పొందుకుంటారు. ఆ ఫలం ఎవరు పొందుకుంటారు? ఏ పని చేసినా నువ్వు డబ్బులకి చేస్తున్నావా, ఆ ఫలం కూడా పొందుకుంటావు. ఫలం మంచి ఫలం వస్తుందా? నిస్వార్థిగా దేవుడు మొక్కను చూసుకొని నువ్వు చేస్తున్నావు అనుకో, నా దేవుడు ఇస్తాడు, నాకు దేవుడు చేస్తాడు, నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను బంగారం అమ్మి ఎక్కడ దాచాను ఆ డబ్బులు, నేను ఏం చేస్తున్నాను, సేవకులకి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా నేను ఏం చేస్తున్నాను చెప్పమ్మా. దేవుడు చెప్తున్న మాటలు దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఏమా నిన్ను చూడట్లేదా, నన్ను చూడట్లేదా, నేను చూస్తున్నాడా? ఎవరు బాగు చేస్తున్నాడు తెలీదా? అమ్మాయి ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక అబ్బాయిని ప్రేమించింది. ఎవరికి తెలిసింది? నాకు తెలుసా అమ్మాయి ఎవరో? ఎవరు చెప్పారు? ఇక్కడ ఎవరు చెప్పారు? దేవుడు. నువ్వు బంగారమ్మ ఎక్కడ దాచావో ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పాడా లేదా? ఎక్కడ దాచావు? దేవుడు డబ్బులు ఇవ్వకుండా ఏం చేసావా? నేను దేవుడికి, దేవుని సేవకులు నువ్వు చెప్పకపోతే తెలియదు అనుకుంటున్నావా? ఎవరు చెప్పారు? కాబట్టి అలా నడు. అర్థమైందా? నడవకపోతే ఏం చేస్తారట? ఎఫెసీ 4వ అధ్యాయము 8వ వచనం ఉంది. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడిని ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. ప్రభువు వలన పొందుతారు. మీరు దొంగ పని చేస్తే ఏంటంటే తీర్పులో లెక్క అప్ప చెప్పాలంట. ఇప్పుడు నేను చెప్పకపోతే దేవుడు నాతో మాట్లాడుతున్నా, చెప్పకపోతే నేను తీర్పులో నిలబడాలా? చెప్పాలా? దాచేసుకోవాలా? అర్థమయ్యావా ప్రిస్కెళ్ళమ్మా? అది దేవునితో మాట్లాడాలి, నాతో కూడా నువ్వు మాట్లాడాలి ఆ విషయాలు. అర్థమైందా? లేకపోతే ఆ సత్కారం, ఏ సత్కారం, ప్రతి వాడిని ఏ సత్కారం చేయదు దాని ఫలమాట ప్రభువు వల్ల పొందుతారని మీరు ఎరుగుదురు. మీకు తెలిసే చేస్తున్నారని వాక్యం ద్వారా మీతో నేను డైరెక్ట్గా మాట్లాడుతాను, అయినా మీరు చేస్తున్నారు. కాబట్టి దాని ఫలం ఎవరిస్తారంట? ఎవరిస్తారు దాని ఫలం? దాని ప్రతిఫలం. అది మంచిదైనా చెడ్డదైనా, చెడ్డ పనులు చేసినా మంచి పని చేసినా దేవుడు ఇస్తాడని ధైర్యంగా చెప్తున్నాం కదా. కానీ భయపడి తప్పు పని మానేయాలి. తెలుసమ్మా? బంగారు ఎక్కడైతే చెప్పాలి. ఎవరు బంగారు చెప్పాలి? చెప్పాలా వద్దా? మరి చెప్పు, నేను వాక్యం ఏపీగా చెప్పు. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపంలో భరించకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. ఆయన రెండవసారి కూడా ప్రత్యక్షం కాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. తీర్పులో దేవుడు ప్రతి ఒక్కటి అడుగుతాడు. ఇక్కడ దేవుడు పిల్లల్ని నియమించాడు. అవి మంచివే సరే, చెడ్డవే సరే, న్యాయపడిన మీరు లెక్కప్ప చెప్పాలి. జాగ్రత్త అని మిమ్మల్ని సిద్ధపరచడానికి మీరు సిద్ధపడి
ఇంకోళ్ళు సిద్ధపరచాలి. నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవా నాతో మాట్లాడయ్యా, నాలో మీరుంటే నాకు అక్కడ ఏం జరుగుతుందో, ఆ కుటుంబంలో ఏం జరుగుతున్నదో, ఆ మనుషులో ఏం జరుగుతుందో నాకు బయలుపరిచిన ఆయన నాతో మాట్లాడు ప్రభా. దేవుడితో మాట్లాడకపోతే ఇక్కడే నువ్వు దేవుడితో మాట్లాడకపోతే ఇంకా అక్కడికి ఎలా వెళ్తావు? అందులో యొక్క పాటలో దేవుడిని ఎలా తీసుకెళ్తాడు? దేవుడితో కనెక్షన్ ఉందా? దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా? నేర్చుకోవాలి. నేను పరిశుద్ధం ఉండమని చెప్తున్నాడు. ఆత్మ శరీరం రెండు పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అప్పుడు అతిశయ కిరీటము నీకు కావాలా? ప్రపంచం అంతా ఎదిగితే కూడా నీకు రాణిలాగా, నీకు రాజులాగా, రారాజ బిడ్డగా, ఇది నా బిడ్డ అని చెప్పి నీ కిరీటం పెట్టాలని ఇష్టపడుతున్నాడు. మహిమ వస్త్రం పిచ్చి బట్టలు వేసుకోవాలి. ఇలాగా తెలుసా? రాణిగా దేవుడు ఎంచుకున్నాడు, దేవుడు బిడ్డగా ఎంచుకున్నావు. ఇక్కడ నీ జీవితం అక్కడ ఉండనే ఉండదు అక్కడ. ఆమేన్. నీకు శిక్ష మీద కలుగువాలని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరు మేము కూడా ఉండవాలని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోపల చెప్పితేనే కదా. నా హృదయంలో పౌలు చెప్తున్నాడు, నా హృదయంలో మీరు ఉన్నారు కాబట్టి ఏ మంచి చెడ్డైనా మీరు బాగుండాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. 2 కొరింథీ 7:3 దేవుడి పౌలులో ఉండి ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి అంటున్నాడు. అంటే మనం అపోస్తుల బాధలో మనం ఉన్నాం. అపోస్తుల బాధలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కటి అటువంటి వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడి మనం బలపరిచినందుకు దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకోవాలి మనం. అలాగే రోమపత్రికలో కూడా 8:26 అటువల్లే ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు. నీకు బలం లేదా? నీకు శక్తి లేదా? నిన్న నాకు ఏ బలం అస్సలు లేదు. అన్ని పనులు ఇంట్లోనే అన్ని చేసుకోవడానికి. మరి బయట మరి ఆ ట్రాఫిక్లోని మరి ఆ రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి మరి పాస్టర్ క్యాబ్ వెళ్తే ఆయన దింపడానికి 4 గంటలు దింపి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవడానికి, మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకోవడానికి దేవుడు ఎందుకు సహాయం చేశాడు? బలహీనతల్లో సహాయం చేసి మళ్ళీ ఈరోజు శుక్రవారం అంతా మరి పనులు, ఇంట్లో బయట పనులు, మరి రేపు మరి ఈరోజు ఎవరు బలం ఇస్తారు? అన్నీ ఒక్కదాన్నేనా అని అనుకోకూడదు మనం. నేను ఒక్కడనే చేయాలా? సంఘంలోనైనా, ఇంటిలోనైనా, బయటైనా, ఏ విషయంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మన బలహీనతలో సహాయం చేస్తాడు. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయగలం మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తాడట. మన పక్షాన్ని విజ్ఞాపనం చేస్తాడట. నా కోసం ఎవరు ప్రార్థన చేయలేదు, అన్నిటికీ నేను ఒకదాన్నే, నాకు ఎవరు లేరు అని ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఏ మనిషి బాధపడకూడదు. నేను భీములు వెళ్ళిపోతే హాయిగా బతుకుతానంటే భీములు వెళ్తే ఇంకా సరిగా బాధేస్తాను. భీములు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? భీములు వెళ్ళిన భీములు ట్రాన్స్ఫర్ అవ్వాలని గోల పెట్టారు. గోల పెట్టి ఇక్కడ మిగతా 4:10 ప్రకారం నేను ప్రార్థన చేస్తాను, బాప్తీసాలు ఇస్తే ఆ ఆటోకి వచ్చిన అన్ని కూడా బాధ్యతలు నామే అన్న వాళ్ళు విడిచిపెట్టేశారు. దేవుడి మాటలు ఎక్కడ లెక్క అప్ప చెప్పాలి? ఆ లెక్క ఎక్కడ అప్ప చెప్పాలి? దేవుడి న్యాయపీఠం మీద లెక్క అప్ప చెప్పాలి. వెళ్ళిపోయి ఫోన్ లేదు, ఏట్లేదు, దానికి ఆ విషయాలకి ఏ ఫోన్ లేదు. నువ్వు కూడా భీములు వెళ్ళిపోతే అక్కడ బాగున్నావు, బ్యాండ్ అక్కడ బాగుంటుంది, ఇంకా గట్టిగా బాగుంటుంది. అక్కడ చిన్న దెబ్బలో తగులుతుంది, ఇక్కడ అక్కడ గట్టి తాపులు తగులుతాయి. అక్కడ అర్థమైందా? క్షమించేసయ్యా, క్షమించేసయ్యా. నేను ఇక్కడ రోజు ప్రార్థన సావాసము రొట్టె విచ్చడం గడపెట్టుకుంటేనే నన్ను చనిపోయిన మనిషిని బ్రతికించావు. మరి నాకు అవన్నీ అక్కడ ఉండవు. అక్కడ బ్రతుకుతావో చేస్తావు. మళ్ళీ ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు చెడు తెస్తుంది. నీకు ఆత్మకు ఆహారం ఉండదు, ఇంకా శరీరం బలహీనం అయిపోద్ది. ఉచ్చరింప సఖ్యం కాదు, మూలుగులతో ప్రార్థన చేసుకోలేవు. నీ కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారా? ఇక్కడ ఉంటే నువ్వు ఎన్ని బాధలు పడినా నువ్వు సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయావు అనుకో. అంటే ఆ మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడు. పనిలోనే సహాయం చేయడు, నీ ప్రార్థనలోనే సహాయం చేయడు. సేవకులు విడిచిపెట్టిన, సంఘాలు విడిచిపెట్టిన, సంఘ ఆవరణంలో వర్ధిల్లుతావు. ఎందుకంటే ఆలయంలో నేను నాటాడు. ఎక్కడ బాప్తీసం తీసుకున్నావో, ఎక్కడ నువ్వు బలాలను తీసుకుంటున్నావో, అపోస్తుల బోధను వింటున్నావో దాని ప్రకారం నడవాలి. నువ్వు
సేవకుల పరువు నేను తీస్తున్నానేమో అనుకుంటున్నావు, కానీ యుగ యుగాలు అగ్నిగుండా ఉంటుంది. తీర్పులో లెక్క ఉంటుంది. ఆ తీర్పులో లేకుండా అక్కడ నువ్వు ఏ రేంజ్లో ఎక్కడ ఉండాలో ఆ జీవగ్రంథంలో అక్కడ అనేక మంది ప్రజలు ప్రపంచం అంతటి దగ్గర కూడా నీకు అక్కడ తీర్పు అతిశయ కిరీటం ఉంటుందా లేకపోతే అగ్నిగుండం ఉంటారా? ఎంతమంది నీ వైపున దేవుని పిల్లలను నువ్వు కన్నావు, మీకా 4-10 ప్రకారం ప్రసవాలను కలిగి బిడ్డలు కన్నావు, అటువంటి ప్రార్థన చేశావు, నీ శత్రువుల నుండి దేవుడు విడిపిస్తాడు. అక్కడ ఆ వాక్యంలో ఉంటుంది, ఆ శత్రువుని నేను విడిపిస్తాను, ప్రార్థన చేయి, నీకు సహాయం చేస్తాను. వచ్చిన సఖ్యం కాదు, మూలుగులతో నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు సహాయం చేస్తాను, నీ పక్షాన నుండి నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? సాతాను కూడా బాల్ విని నేను పరిగెట్టేద్దాం అనుకుంటున్నావా? అక్కడ పరిగెత్తి చిన్నప్పుడు నేర్చుకున్న బోధ అంతా ఏంటైంది? అబద్ధ బోధ. చెప్పు ఆర్సీఎం బోధ ఏంటి జరిగింది? అపోస్తల బోధ కాదు ఇది. 400 సంవత్సరాల సైలెంట్ దినాల్లో దేవుడు మాట్లాడలేని టైంలో అనేకమైన బ్రాంచెస్ వచ్చాయి. కాబట్టి దేవుడు ఏది బోధించారు, దేవుని బోధ ఏంటి, ఆదిమ సంఘము బోధ ఏంటి, ఆయన ఏ బోధలో మనల్ని పెంచారు, బాలాకు నేర్పుడు బిలాము బోధలో ఎదిగి మరి ప్రవక్త అయిన మరి అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆయన సంఘములతో ఆత్మ చెప్పుచున్న వాడు చెవిగలవాడు వినుడు కాదని అందరికీ సంఘాలకి లెటర్ రాయించాడు. ఆయన అందరికీ చెప్పాడు. అన్ని సంఘాలతో దేవుడు మాట్లాడారు. దేవుడు భక్తులు ఏర్పాటు చేసుకొని దేవుడు రాశారు. దేవుని మాటలు ఏంటి, పురుషుడు మాటలు ఏంటి, మనుషుల బోధ ఏంటి, అది తెలుసుకోవాలి. తాను జరిగించిన మంచివైన సరే చెడ్డవైన సరే ఆ న్యాయపీఠం ముందు మనం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆ లెక్క అప్పచెప్పాలని ఒక వేదన, ఒక భయము, ఒక బాధ ఉండాలి. మళ్ళీ అందులోనే దూకుతాడు. కడగబడిన పంది ఎక్కడ పడుతుందట, మళ్ళీ బుర్రలోకే ఉన్నదండి, గంతులేస్తుంది. ఎందుకంటే ఆ హృదయం మారలేదు, కృతజ్ఞతాబుద్ధి రాలేదు, దేవుని మాట వినట్లేదు. అందుకని ఆ బుర్రలే కడగబడిన పంది ఏం చేస్తుందంటే దాని హృదయం మారాలి. పందైనా పర్వాలేదు కానీ దాని హృదయం మారాలి, మారు మనసు రావాలి. ఆ హృదయం మారినప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను అని కడగబడిన పంది భీమికి వెళ్తాను అని అనకూడదు. మళ్ళీ అందులో దూకితే ఆ ఆశయం బోధ అదంతా కూడా ఏంటది? అపోస్తల బోధ కాదు. దేవుడు నేర్పించింది ఒకటి, మనుషులు బోధిస్తుంది ఒకటి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళు పెదవులతో కనిపిస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది. నువ్వు అనుకుంటా దగ్గర ఉంది, నా హృదయంలో దేవుడు ఉన్నాడని అనుకుంటున్నావు కానీ ఆయన దూరంగా ఉన్నాడు. దేవుడు పిలిచినా సరే దేవుడు నీతో మాట్లాడలేని అనుభవం 80 సంవత్సరాలు వచ్చినా మాట్లాడే అనుభవం లేదు. దేవుడు మనకు గొప్ప కృపణించారు. అనేక మంది రక్షించబడుతున్నారు ఈ వాక్యం ద్వారా. అనేక మంది నేను రక్షించబడి నేను అనేకమైన బిడ్డలు రక్షిస్తాను, నా భర్తని, నా కుటుంబాన్ని, మనవల్ని అందరినీ రక్షించుకుంటాను అనే ఆలోచన లేకుండా, దుష్టుడు ఆలోచన చెప్పుని నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండకుండా ఏం చేయాలి? దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం వల్ల ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. అలా ధ్యానించాలి, దేవుని మాట ధ్యానించాలి, దేవుని పాటను ధ్యానించాలి. ధ్యానించినప్పుడు దేవుడు ఏం చెప్తారు? నేను ప్రేమించి నువ్వు వాటి వెళ్ళకు. మళ్ళీ అంతే నువ్వు అదే బోధలోని నిన్ను ఎవరు చూసిన వాళ్ళు, నీ కుటుంబం ఇక్కడ పాడైపోతే దేవుడు తీర్పులో నేను నిలబెడతాడు. నువ్వు లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. సింహాసనం దగ్గర నీకు కొంత పని ఇచ్చారు దేవుడు, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని చూసుకోవడానికి నీకు ఒక బాధ్యత అప్ప చెప్పారు. ఆ బాధ్యత చావైనా దేవైనా భరించాలి. నాకు ఒక దర్శనం పిలిపించాను, నేను అలాగే నిలబడుతున్నాను. నన్ను అలా నిలబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థనలు ఏంటి, ఉపవాసంలో ఇంట్లో పనులైన బాధ్యతలు. మరి ఆడమనిషికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఇంట్లో? మన బయటికి కూడా అన్నీ తెచ్చుకోవాలి, చేసుకోవాలంటే పిల్లల బాధ్యతలు, ఆత్మీయ పిల్లల బాధ్యత, సంఘ బాధ్యత ఎన్ని ఉంటాయి. దేవుని వాక్యం అనేది కరెక్ట్గా మీకు చెప్పకపోతే నాకు కఠినమైతే అనుకుంటుంది. దాన్ని దేవుడు ఇచ్చిన నా జాబ్ ఉంది, మరి నాకు భౌతికంగా ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి.
మరి అన్నింటికి కూడా పరిశుద్ధాత్ముడే నాకు సహాయం చేస్తున్నాడు. అన్ని జనులు కూడా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా రక్షించబడుతున్నారు. మతం కులం భేదం లేకుండా మనం అందరినీ ప్రేమించాలి. అందరికీ కూడా మన వాళ్ళే. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. అలాగే మనం దేవుని పోలి నడవాలి, నడిచే అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మొదలు వరకు అన్ని విషయాల్లో నేను ఎదగాలి. ప్రభా, నాకు నువ్వు ఉన్నావయ్యా, నాలోనికి రాయ్యా, నాకు సహాయం చేయ అని దేవుడి మీద నువ్వు అడుక్కోవాలి. దేవుడి మీద నీ బాధ అంతా చెప్పుకోవాలి. దేవుడి దగ్గర, దేవా నేనున్నానయ్యా, నీ ప్రణాళిక ప్రకారం తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నన్ను దీవించవయ్యా, నన్ను ఆశీర్వదించవయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి నువ్వు పాటలు పాడుకోవాలి. అటువంటి పాటలు, అటువంటి మాటలు అంచె దినాల్లో సెల్ ఫోన్ ద్వారా నీకు డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. నీ దగ్గర ఏది లేకపోయినా సెల్ ఫోన్ పెట్టుకొని అందులో నీ వాక్యము పాటలు వింటూ ఉంటే దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. వార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు స్పీడ్గా వస్తాడు. ఎంత వేగం వార్త ప్రకటిస్తే అంత స్పీడ్గా దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడితో యుగగాలు మనం ఉండడానికి దేవుడు ఆశపడి చెప్తున్న ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, విశక్తుడా, కృపగల దేవ, మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, విత్తబడిన వాక్యాన్ని నాయన నూరంతలుగా ఫలింపదయ చేస్తున్నావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఆటకి వస్తున్న ప్రతి దురాత్మని దూరవచ్చింది అయ్యా. మరి నాయన మీరు మా కోసం ఎంతో త్యాగం చేసి ప్రభు 6000 సంవత్సరాల నుండి ప్రభు మా కోసం నాయన కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వచ్చి మరి నాయన మాతో కలిసి నాయన పని చేస్తున్నారు ప్రభు. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరి మీద దృష్టి నుంచి ఆలోచించి చెప్పండి, నడవలసిన బోధించండి. ఈ ప్రతి ఒక్కరు కూడా నేను రక్షించబడాలి. నీ రాజ్యంలో యుగాలు మేము ఉండాలి ప్రభు. అట్టి కృపను, అట్టి మహిమను మా మీద కుమరిస్తున్నాం. భూ సంబంధమైన వాటి కోసం మేము బాధపడకుండా, ఏ విషయాల కోసం చింతపడకుండా సమస్త భారాలు మోయించుకున్నారు. నా ఇంటికి రండి, నేను విశ్రాంతి కలిగి చేస్తాను ప్రభు. అట్టి కృపను, అట్టి మహిమను మా మీద కుమరించినందుకు, కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి ఎవరైతే ఆయా వాక్య ప్రకారం నడుస్తున్నారు ప్రతి ఒక్క పిడికి కూడా సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు.